అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఏం చేస్తున్నారు? నేనైతే వంట చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే తోటకూర నిల్వ పచ్చడి 1 ఇయర్ వరకు ఉంటుందండి. కంపల్సరిగా ఉప్పు కారం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. అది ఎలా చేయాలి అని అంటే తోటకూరను 1కి 2 సార్లు బాగా కడగాలండి. ఎందుకంటే దీంట్లో లైట్గా బ్లాక్ కలర్ పురుగు వస్తుంటుంది. నెక్స్ట్ తోక పురుగు ఉంటుంది, ఇసుక కూడా ఉంటుందండి. అందుకని బాగా 2-3 సార్లు కడిగి జల్లెట్లోకి వేసుకోవాలండి. వేసుకున్నాక దీంట్లోకి కావాల్సిన పదార్థాలండి. టమాటో 2 కట్టలు తీసుకున్నానండి నేను. 2 కట్టలకు 2 టమాటాలు. మన ఇష్టం, పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. టమాటో, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అండి. ఈ ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి ఎందుకు వేయాలి అని అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని తోటకూరలో కంపల్సరీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, లేదా ఎండు కారంతో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా అయితే మా అందరికీ ఇష్టం కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి చేస్తున్నాను. ఇది ముందుగా ఏం చేయాలి, ఎండుమిరపకాయలను వేయించుకోవాలండి నూనె వేసి. ఇది చాలా చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు పెద్దలకు ఫస్ట్ ముద్దలో కొంచెం అన్నంలో తోటకూర వేసుకొని తిన్నామనుకోండి ఆరోగ్యంగా ఉంటారు. తోటకూర గురించి ఎన్నైనా చెప్పొచ్చండి. తోటకూర పప్పు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, కూర చేయొచ్చు, పొడి కూర చేయొచ్చు, పులుసు కూర చేయొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చండి తోటకూరతో. అందుకని మీకు తోటకూర పచ్చడి చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు వేసుకోవాలి. ఓకే అండి. నిల్వ పచ్చడి కాబట్టి కాస్త పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారుగా పల్లి నూనె వేసాను. చూసారుగా స్టవ్ ఆన్ చేశాను. పోపు గింజలన్నీ వేసాను. పచ్చిమిర్చి ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసాను. వేయిస్తాను. ఉప్పు చివర్లో వేసుకోవాలండి. తోటకూర ఆకుతో పాటు పసుపు వేస్తాను. ఇప్పుడైతే వేగుతూ ఉన్నాయండి. వెల్లుల్లి వేయలేకపోతే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే వెల్లుల్లి టేస్ట్ వేరే ఉంటుంది, ఇంగువ టేస్ట్ వేరే ఉంటుంది. మీకు చూపించడానికే నేను ఇంగువ వాడతలేనండి, లేకపోతే ఇంగువనే వాడతామండి. మేము ఎక్కువగా ఇంగువనే యూజ్ చేస్తామండి. ఎల్లిపాయ చాలా తక్కువ అండి మేము వాడటము. అసలు మెయిన్గా నాకు దేంట్లో వేయాలో కూడా సరిగ్గా తెలియదు. ఇది మన నానమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు ఎప్పుడో చేసిన పచ్చడే. ఇప్పుడు నేను కొత్తగా చేయడం నా గొప్ప అని కాదండి. కాకపోతే ఈ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు తోటకూర దొరకదు కదండి. దొరకనప్పుడు ఒక ముద్ద అన్నంలో తింటే ఆరోగ్యానికి మంచిది. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు టమాటో వేసుకోవాలండి. మన ఇష్టం ఎన్నెన్ని వేసుకోవచ్చు టమాటో. నేనైతే 2 కట్టలకు 2 టమాటాలు వేస్తున్నాను. ఇట్లా 4 వెల్లుల్లి వేసి మిక్సీకి వేయాలండి. తర్వాత ఆ పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా దాంట్లో వేసుకోవాలి. పొట్టు తీసినా పర్వాలేదు, తీయకున్నా పర్వాలేదండి. పైన ముచ్చులు తీస్తే సరిపోతుంది. 2 మినిట్స్ మూత పెట్టానండి. ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్ టేస్ట్ అండి. యమ్మీ వాసన కూడా చాలా బాగా వస్తుంది. చాలా చాలా బాగుందండి. ఎప్పుడెప్పుడు తినాలి అన్నట్టుగా ఉంది. సరే, ఇది దించేసి మిక్సీ జార్లో వేస్తానండి. చల్లారినాక మిక్సీకి వేయాలి. ఇవి తీసేసి తోటకూర వేద్దాం. చూసారుగా మిక్సీ జార్లో వేసాను. ఇవి చల్లారాలి. అంతలోగా తోటకూర కడిగి పెట్టుకున్నానండి. చూసారుగా తోటకూర కడిగి పెట్టుకున్నాము. ముదురు కాడలు తీసేసి మిగతా కాడలన్నీ వేసుకోవచ్చండి. ఇది బాగానే 2 గుప్పిళ్ళు ఉన్నది. దీన్ని ఇప్పుడు స్టవ్లో నూనె పోసి పెట్టానండి మూకుడులో. దాంట్లో వేసేసుకుందాం. చూసారుగా తోటకూరలో పసుపు వేసుకున్నామండి. ఉప్పు మాత్రం ఇప్పుడు మర్చిపోయి కూడా ఉప్పు వేసినాం అనుకోండి ఇది అస్సలు ఉడకదు. దీన్ని మూత పెట్టేసి పెట్టుకుందాము. చూసారుగా కాడలు ఉంటే పర్వాలేదు, మరి కాడలు ఉంటే తీసేసుకోవాలి. చూద్దాం ఎలా ఉడికిందో. చూసారుగా ఉడుకుతూ ఉంది. మనము కాడను పట్టుకొని ఇలా నడిపితే ఉడికితే అది ఉడికినట్టండి. ఉడకలేదు. మళ్ళీ మూత పెడదాము 5 నిమిషాలు. మిక్సీ పట్టానండి. కొంచెం బరకగానే పట్టాను. బరకగా ఉంటేనే బాగుంటుంది. చూసారుగా చూడండి తోటకూర నీరు వచ్చేస్తుందండి. మనం ఎంత
జల్లెట్లో వేసినా ఏం చేసినా నీరైతే వస్తుందండి తోటకూరకి. తోటకూర అని కాదు, ఏ ఆకుకూరకైనా వస్తుంది. ఇంకా మనం ఉప్పు వేసుకోలేదు, ఉప్పు వేసుకోవాలి. ఇది ఉడికిందా లేదా మరొకసారి చూద్దాం. చూసారుగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు కూడా ఖరాబు కావండి. ఉప్పు సరిగ్గా లేకపోతేనే పచ్చళ్ళు పాడవుతాయి. అది అందరికీ తెలిసిన విషయమే కదండి, నేనేం చెప్పట్లేను, అందరికీ తెలిసిన విషయమే అండి. తోటకూర ఉడికిపోయింది, మిక్సీకి వేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి. చూసారుగా పోపు అవుతుంది. తోటకూర పచ్చడికి పోపు అవుతుంది. పోపు కాగానే దించి ఆ గిన్నెలోకి వేసేసుకోవడమే అండి. ఇంతే అండి తోటకూర పచ్చడి. పోపు ఎర్రగా అయిందండి. ఇంతే అండి తోటకూర పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, చపాతీలోకి, ఉప్మాలోకి, దేంట్లోకైనా తినొచ్చండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ ముద్దగా తింటే ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్, మర్చిపోకండి. ఓకే, నా పచ్చడి టేస్ట్ చూసి మీరు తయారు చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.